వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ ఈజ్ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ భవానీ పెళ్ళి కూతురుని చేయడము ఈ వీడియోస్ చూస్తున్నారు కదా. సో ఈరోజు భవానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుందన్నమాట. అంటే ప్రధానం తీసుకుని వస్తారు, ఆ తర్వాత భవానీని తీసుకుని వెళ్తారు. సో ఆ రోజు మార్నింగ్ అంటే పెళ్ళికి ఒకరోజు ముందు నేను పెళ్లి కూతురుని చేస్తున్నాను ఈరోజు భవానీని. సో ఇక్కడైతే పొద్దున్నే నిద్ర లేవగానే స్నానం చేసి ముందు బాల్కనీలోకి అయితే వచ్చేసాను. ఎందుకంటే చాలా రోజులు అయిపోతుంది ఇక్కడ బాల్కనీలోకి వచ్చి. అసలు విజయవాడ రావడమే చాలా తక్కువ అయిపోయింది అనమాట. అప్పుడు పెళ్ళికి వచ్చినా హడావుడిగా వచ్చి పెళ్ళి వరకు చూసుకుని వెళ్ళిపోయే వాళ్ళము. ఇది టేక్ చెట్టు హనీ ఫస్ట్ బర్త్డే అప్పుడు పెట్టింది. 2 floors బిల్డింగ్ని దాటిందనమాట. చూస్తే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది శ్రీగంధం చెట్టు. ఇది హనీ 5th or 6th బర్త్డే టైంకి నేను పెట్టించాను. ప్రతి బర్త్డేకి ఒక మొక్క పెట్టిస్తాను కదా, అలా 2 మంచిగా పెరుగుతున్నాయి అనమాట. బాగా అనిపించింది చూస్తే. మా బిల్డింగ్ని క్రాస్ చేసి దాటి పెరిగినాయి. బాగా అనిపించింది. కొంతసేపు అట్లా బాల్కనీలో మొక్కలు అవన్నీ ఇంటి దగ్గర నుంచి షామియానా అవన్నీ వేసి సందడిగా ఉంది. పొద్దున్నే చాలా చల్లగా అనిపించింది. సమ్మర్లో విజయవాడ ఎండలు తట్టుకోవడం అంటే మాటలు కాదు, అంత వేడిగా ఉంటుంది. కాకపోతే భవానీ పెళ్ళికి మేము వెళ్ళిన 3 days కూడా కొంచెం వర్షాలు పడ్డము, చల్లగా ఉండడము అలానే ఉంది. సో ఈరోజు నాకు కొంచెం ఫీవర్ చాలా వరకు తగ్గిందనే చెప్పచ్చు. బట్ కాలు నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు, కొంచెం అలానే ఉందన్నమాట. బలవంతంగా కాలుని నడుస్తున్నట్టు ఆ పెయిన్ అయితే చాలా ఉంది అప్పుడు. సో ఇక్కడ నేను భవానీకి తీసుకున్న శారీ అండ్ పెళ్లి కూతురుని చేస్తున్నాను కదా, పెళ్లి కూతురుని చేసేటప్పుడు కూడా నేను ఒక శారీ పెట్టాను. ఆ తర్వాత నార్మల్గా గోల్డ్తో పాటు ఒక శారీ పెట్టాను. సో ఏం తీసుకున్నాను, ఏం పెడుతున్నాను అనేది చూపిస్తాను. ఇక్కడ నేను గోల్డ్ ఏం తీసుకున్నానో చూపించలేదు కదా. సో భవానీకి బ్రేస్లెట్ అన్న, చంపస్వరాలన్నా, బుట్టలన్నా చాలా ఇష్టం. ఫస్ట్ నేను చంపస్వరాలు, బుట్టలు అలా చాలా అనుకున్నాను, కానీ ఎందుకో బ్రేస్లెట్ అయితే డైలీ పెట్టుకోవడానికి తనకి, నేను ఎక్కువ బ్రేస్లెట్ యూస్ చేస్తాను. సో ఆడపిల్లలం ఎక్కువ బ్రేస్లెట్ అండ్ ఉంగరాలు, ఈ చంపస్వరాలు, బుట్టలు ఇవంటే ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకుంటాం. కాకపోతే బ్రేస్లెట్ డైలీ పెట్టుకుంటాం అన్నట్టు ఇంకా నేను బ్రేస్లెట్ తీసుకున్నాను తన కోసం అని చెప్పి. సో ఇది బ్రేస్లెట్. అండ్ సిల్వర్లో నేను తీసుకున్నది వినాయకుడిని. సో ఇదన్నమాట వినాయకుడిని, విఘ్నేశ్వరుడి బొమ్మ. నాకు ఇది కూడా రూపం అండ్ బాగుంది, బాగా నచ్చిందనమాట. సో లక్ష్మి, చాలామంది నేను మొన్న షాపింగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు దేవుడివి ఇవ్వకూడదు అని చెప్తున్నారు, ఇవ్వకూడదు అన్నట్టు అన్నారు. బట్ నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. సో నేను అందుకనే తీసుకున్నాను అనమాట. దీపపు కుందులు కూడా ఇవ్వకూడదు అన్నట్టు చెప్తున్నారు, బట్ నాకు ఎందుకో ఇవ్వాలనిపించి ఇంకా నేను ఇది తీసుకున్నా. సో ఇవి నేను తీసుకున్న గిఫ్ట్స్. మమాయత్ సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ ఏంటంటే మనకి ఎవ్రీడే మేకప్ న్యాచురల్గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తాయి. జనరల్గా మ్యాట్ లిప్స్టిక్స్ అంటే అందరికీ ఇష్టం, కాకపోతే లిప్స్ డ్రై అయిపోతాయి, క్రాకీగా కనిపిస్తాయి, ఫ్లేకీగా అనిపిస్తాయి అని చెప్పి చాలామంది మ్యాట్ లిప్స్టిక్స్ యూస్ చేయడానికి భయపడుతూ ఉంటారు. కానీ మమాయత్ కొత్తగా సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇవి చాలా లైట్ వెయిట్ ఫార్ములాతో ఉన్నాయన్నమాట. అండ్ మనము 8 AM to 8 PM ఛాలెంజ్ లాగా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి మనకి చాలా ఈజీగా గ్లైడ్ అయిపోతుంది లైక్ బటర్ లాగా. అండ్ మనకి సాఫ్ట్ అండ్ స్మూత్ లిప్స్ జస్ట్ 1 stroke అప్లికేషన్లో ఉంటుంది అనమాట. మీకు కనుక ఇంకా బాగా కావాలి అనుకుంటే 2 strokes ఇవ్వచ్చు, బట్ 1 stroke మనకి ఆ ఇంటెన్స్ మ్యాట్ ఫినిష్ అనేది వచ్చేస్తుంది. సో ఫుల్ డే మనము 8 AM to 8 PM వరకు హ్యాపీగా మనము యూజ్ చేయొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది స్మడ్జ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్తో పాటు ఇంటెన్స్ మ్యాట్ ఫినిష్ ఉంటుంది. లాంగ్ స్టే 12 hours లాంగ్ స్టే ఉంటుంది అనమాట. ఇందులో మనకి జోజోబా ఆయిల్ అండ్ వైటమిన్ E ఉండడం వల్ల, జోజోబా ఆయిల్ ఏం చేస్తుంది అంటే మనకి లిప్స్ని స్మూత్ అండ్ సాఫ్టెన్ చేస్తుంది. అలానే వైటమిన్ E మనకి లిప్స్ని మాయిశ్చరైజ్ చేసి ఎక్కువసేపు కొంచెం ప్లమ్మీగా మాయిశ్చరైజ్గా లిప్స్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువ, రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. లైక్ 399 రూపీస్కే మనకి ఒక్క లిప్స్టిక్ అనేది పడుతుంది. అండ్ మనకి
నా కూపన్ కోడ్ షీస్ 2023 మీరు యూస్ చేస్తే కనుక మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. సో మమ్మాయత్ ప్రొడక్ట్స్లో మీరు ఈ వెబ్సైట్లో ఏది పర్చేస్ చేసినప్పుడైనా నా కూపన్ కోడ్ షీస్ 2023 యూస్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఇవి మనకి 9 డిఫరెంట్ షేడ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మన ప్రతి ఇండియన్ స్కిన్కి సూట్ అయ్యేటట్టు మోకా బ్రౌన్, మల్బరీ పింక్, గ్రేప్ వైన్, బెర్రీ నూట్, వుడీ రోజ్, పెటల్ పింక్, రూబీ రెడ్, రెడ్ డలియా, హనీ బ్లష్, ఈ 9 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. 9 షేడ్స్ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్కి సూట్ అయ్యేటట్టు చాలా బాగున్నాయి అనమాట. ఇంటెన్స్ మ్యాట్ కలర్ పే ఆఫ్ ఉంది అండ్ లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి. డే మొత్తం మనకి వాటర్ ప్రూఫ్. అండ్ మమాయత్ ప్రొడక్ట్స్ అన్నీ మనకు తెలుసు కదా, మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ ఆల్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ఉంటాయి. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇవన్నీ డెర్మటాలజికలీ టెస్టెడ్ కాబట్టి. మమాయత్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లోనే కాకుండా మమాయత్ యాప్ అండ్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేయడం మర్చిపోవద్దు, షీఈస్ 2023. అండ్ మమాయత్ ప్రొడక్ట్స్ అన్నీ మనం పర్చేస్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మన వల్ల ఒక మొక్క నాటుతారనమాట. మన ప్రతి ఆర్డర్ని లింక్ చేసి వెబ్సైట్లో మనం పర్చేస్ చేస్తే కనుక వీళ్ళు ఒక మొక్క నాటుతారు. అండ్ 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలనేది మమాయత్ వాళ్ళ ఎయిమ్ అనమాట. అండ్ మమాయత్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి ఆన్లైన్లోనే కాకుండా ఈ మధ్య మనకి ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. సో నేనైతే డీమార్ట్లో ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాను మమాయత్ ప్రొడక్ట్స్ అన్నీ. మీరు రీసెంట్గా మమాయత్ ప్రొడక్ట్స్ ఆఫ్లైన్లో ఎక్కడ తీసుకున్నారు అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నా కూపన్ కోడ్ షీఈస్ 2023 యూస్ చేసి 20% డిస్కౌంట్ పొందడం కూడా మర్చిపోవద్దు. ఇప్పుడైతే నేను కస్తూరి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. చాలామందికి తెలుసు కస్తూరి ఆంటీ ఎవరు ఏంటి అన్న డీటెయిల్స్ అన్నీ. తెలియని కొత్త వాళ్ళు అయితే నా పాత వీడియోస్లో చూడొచ్చు మీరు. సో నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ కస్తూరి ఆంటీ హడావిడిగా వంట చేస్తూ వంటగదిలో పాపం పని చేస్తూనే ఉన్నారు. పెళ్ళి టైం మొత్తం సోనిగాడు చాలా ఇబ్బంది అయిపోయింది. వాడు జనాలు ఎక్కువ అలవాటు ఉండదు కదా, పాపం అరుస్తూనే ఉన్నాడు. వాడికి హెల్త్ ప్రాబ్లం కూడా అయిందనమాట ఈ భవానీ పెళ్ళి టైంలో అట్లా. అండ్ ఇక్కడ ఇంకా పెళ్లి కూతురుని చేస్తున్నాం. పెళ్లి కూతురుని చేయడం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ నాకైతే చాలా కొత్త ఇలాంటివన్నీ కూడా. నేను ఎప్పుడూ ఇలాంటివి అంటే చేయడము అలా ఏం లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే పెద్దమ్మలు పిన్నులు అందరూ కలిసి చేస్తూ ఉంటారు కదా. సో ఆ రోజు ఏం చేశానంటే నేను కొంచెం స్వీట్, అరటిపళ్ళు, తమలపాకులు ఇవి అన్నీ తెప్పించి వచ్చిన వాళ్ళందరికీ ముత్తైదువులకి అందరికీ బొట్టు పసుపు కుంకుమ ఇలా పెట్టి తాంబూలం ఇచ్చి అలా అనమాట. అండ్ భవానీకి ఏంటంటే పెళ్లి కూతురుని చేస్తాం కాబట్టి బట్టలు పెడతాము. సో అలా పెళ్లి కూతురుని చేశాను. నేను ఫస్ట్ టైం చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ భవానీ చాలా ఎమోషనల్ అయిపోయింది. అంటే మాకు ఆ బాండింగ్ ఉంటుంది. సో తను ఇంకా ఏడ్ చేస్తుంది, నేనైతే కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాను. ఇంకా తను వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఎట్లయినా ఆడపిల్ల వెళ్ళిపోతుంది అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, అలా కొంచెం అనిపించింది. ఇప్పుడు చేసేది పెళ్లి కూతుర్ని ఇంకా లాస్ట్ అనమాట. ఇప్పటికీ అంటే 2-3 డేస్ నుంచి ప్రతిరోజు పొద్దున సాయంత్రం కూడా ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పెళ్లి కూతుర్ని చేశారు. ఇంక ఈరోజు ఏంటంటే ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంట్లో, ఆంటీ వాళ్ళ ఇంట్లో చిన్నగా అంటే అందరికీ చుట్టాలకి కాలనీలో వాళ్ళందరికీ భోజనాల్లాగా పెళ్లి కూతురుని చేసినప్పుడు భోజనాలు పెట్టుకోవడము అట్లా చేస్తారు కదా. సో ఈరోజు ఇంకా భవానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈరోజు భోజనాలు పెట్టుకొని ప్రధానం తీసుకొస్తారు, ఆ ఫంక్షన్ అనమాట. సో ఈరోజు అంతా సో చిన్న రిసెప్షన్ లాగా అంటే భవానీని కూర్చోబెట్టి అందరితో ఫొటోస్ అలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఫుల్ వర్షం పడింది. నెక్స్ట్ పెళ్లి కూతురుని చేయడం కంప్లీట్ అయిపోగానే ఇంకా
దంచి కొట్టేసింది వర్షం మాత్రం బయట అంతా. లేకపోతే మా కాలనీలో అంతా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏదైనా ఫంక్షన్స్, ఏదైనా పెళ్ళిళ్ళు, ఏదైనా బర్త్డేస్, పార్టీస్, వినాయక చవితి ఇలాంటివి ఏమన్నా చేసుకోవాలి అని అనుకుంటే మాది డెడ్ ఎండ్ ఉంటుంది. మా రో హౌసెస్ 8 హౌసెస్ ఉంటాయి అండ్ ఇంటి ముందు అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము ఇక్కడే చేసుకుంటూ ఉంటాము. చెట్ల కింద అలా చల్లగా ఉంటుంది, గాలి కూడా వేస్తుంది. కాకపోతే ఫుల్ వర్షం పడింది. ఇంకా వర్షం పడేసరికి ఇంకా ఇంట్లోనే ఆంటీ వాళ్ళ ఇంట్లోనే భవానీని కూర్చోపెట్టి వచ్చిన వాళ్ళందరూ అలా ఫొటోస్ దిగడము అదంతా. అండ్ వర్షం అయితే చాలా బాగా పడింది భోజనాల టైంకి. సో అలానే అయిపోయింది. చల్లగా పెద్ద పెద్ద గాలి వేస్తూ. నాకు వర్షం అంటే ఎంత ఇష్టం అంటే అంత జ్వరంలో ఉన్నాను. కాలు అయితే అసలు నడవలేనట్టు కుంటుకుంటూ నడుస్తున్నా. కానీ వర్షం పడగానే ఒక్కసారిగా ఎక్కడి నుంచో చాలా హ్యాపీనెస్ అనమాట. అండ్ అందులోనూ ఇక్కడ నాకు చాలా మెమరీస్ ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు చక్కగా ఇట్లనే కూర్చొని బాల్కనీలో ఉయ్యాలొగుతూనో గ్రీన్ టీ పెట్టుకునో అట్లా బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఇంతకుముందు. ఆ రోజులన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం ఏంటంటే అరే వర్షం పడింది ఇదంతా కొంచెం ఎక్కడో కొంచెం డిస్టర్బ్ అయ్యాం కదా అని అనిపించిన, బట్ ఎందుకో హ్యాపీగా అనిపించింది నాకు వర్షం పడేసరికి. ఆ మొక్కలు, ఆ ప్లేస్, మనకి ఇష్టమైన ప్లేస్లో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా నేను ప్రధానం తీసుకొచ్చింది, ఆ తర్వాత ఏం తీసుకొచ్చారు భవానీ వెళ్ళేది అదంతా మీకు నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఈ రోజుకైతే ఇంతే. అండ్ ఇది ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.